అలా ఇప్పుడు ఉద్యమాన్ని మళ్ళీ మీకు ఒక కొత్త అంటే కొత్త ఉద్యమం కాకపోయినా అదే ఉద్యమం తెరపైకి తీసుకొచ్చారు. సార్, వంగవీటి సినిమా గురించి విన్నారా మీరు? వంగవీటి అని సినిమా రాబోతుంది, రామ్ గోపాల్ వర్మ గారు తీస్తున్నారు. పేపర్లో చూశానండి. అందులో మీ పాత్ర కూడా ఉండబోతుందట. అంటే చరిత్రలో బేసిక్గా అంటే ఈ మొత్తం ఇక్కడ రాజకీయాల మొత్తంలో మీ పాత్ర మీకు తెలిసిందా? వినికిడు అంటే మీ వినికిడు తెలియదు నాకండి. రామ్ గోపాల్ వర్మ గారి పేరు వింటుంటారు కదా? పేరున్నా సార్. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోలేదు సార్. నేను ఏ పదవి కూడా ఎవరిని అడుక్కోలేదు సార్. మంత్రి పుచ్చుకోకపోతే అండి కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారండి. వాళ్ళ తాతగా కృష్ణారెడ్డి గారండి. నాకు చాలా ఫేవర్ అండి. ఆయన చాలా బయటికి వెళ్ళండి, చాలా ఫిరేషస్గా ఉంటాడు ఆయనండి. ఆయన ఒకసారి తెల్లవారుజాను వచ్చి 6 గంటలకండి అమ్మ వచ్చేసి భద్రరామ గారు మంత్రి తీసుకున్నట్టు చేతకెళ్తాను కనపడదు సుమా. కిలంప మున్సి గారు అబ్బాయి, వీరరాఘరావు మనసు గారు మనవడు, వీరరావు అబ్బాయి డ్యాముడు మంచి 2 గంటల క్లాస్ ఇచ్చాడు నాకండి. మంత్రి ఎందుకు పుచ్చుకొని అన్నావు? అయ్యా నాకు వద్దు బాబు, నాకు ఇవన్నీ నేనే. అయ్యా ఈ నిర్ణయాలన్నీ కూడా ఇంట్లో సంప్రదించేవారా సార్? మీరు మనసు ఆ విషయాలు ఇంట్లో ఎవరితో సంప్రదించడం లేదండి. మీరే మొత్తం ఆలు నేనే అండి. దేశంలో వచ్చేటప్పుడు మాత్రం కుటుంబంతో సైతంగా మాట్లాడుకుంటాం, కూర్చుంటాం అంతే అండి. మిగతా విషయాలు వాళ్ళు అడగరని నేను చెప్పనండి. అయ్యా సో అన్నిటికంటే బాగా మిమ్మల్ని మనసుని కష్టపెట్టిన సంఘటన మొన్న దీక్ష అప్పుడుదే అంటారా? ఇదే సార్. నా కొడుకుని కొట్టడం, నా భార్యని ఆమోదించడం, అదే తలుచుకుంటూ ఏడిపోతుంటా సార్. 10 నిమిషాలు ఏడుతుంటాం గదిలో నుండి. నా ఇంట్లో కొట్టారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో అయ్యా ఇంచుమించుగా 60 సంవత్సరాల నుంచి ఉన్నాం రాజకీయంలో అండి. అయ్యా ఇంకో విషయం సార్, నేను రాజకీయాలు వచ్చినప్పుడు నాకు 25 సంవత్సరాలు నిండలేదు సార్. నాకు అయ్యా 26 ఎంటర్ అవ్వాలండి. అయ్యా అదే బాధపడుతుంటాను సార్. మిగతా విషయాలు గెలుపు ఓటములు ఎలక్షన్లు మామూలేనండి. అవి బాధపడేది కానండి. అది కూడా గౌరవించే మనిషిని నేనండి. గౌరవం పొందిన పోలీస్ అండి. బాగా అంటే మీ మాట ఇప్పుడు వింటున్న క్రమం చూస్తే అర్థమైపోయింది. మీకు మొదటి విషయం ఆత్మగౌరవం, మీ గౌరవం పరస్పర గౌరవం, గౌరవం ఇచ్చి గౌరవించుకోవడం అంట కదండి. అయ్యా బాధాకరం సార్. ఎంతకాలం జీవితం ఉంటుందో తెలియదు కానండి. ఈ జీవితం ఉన్నంత లోపల మంచి వార్త వినాలని చూస్తున్నాను సార్. నా కుటుంబాన్ని అవమానించిన వాళ్ళకి భగవంతుడు ఇచ్చే పనిష్మెంట్ కోసం చూస్తున్నాను సార్. అయ్యా అదే బాధ సార్. నాకు ఏమైంది సార్ ఆ పనిష్మెంట్? అంటే నిజానికి అంటే భగవంతుడే బాధ సార్. భగవంతుడి మీద ఆధారపడ్డాను. మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మీరు అన్ని పార్టీలు అన్ని పరిస్థితులు చూశారు కాబట్టి 2019 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే ఇప్పుడు టూ ఎర్లీ సార్. టూ ఎర్లీ చెప్పలేమంటారా? వేవ్ ఎట్లా ఉంటుంది, పరిస్థితులు ఎలా మారుతాయి? టీడీపీకి అయితే మాత్రం ఏముండదు సార్, 0 అండి. అది 100% అండి. అంటే వీటన్నిటికీ అతీతంగా చెప్తున్నారు ఈ మాట. అన్నిటికీ ఏమంటే అండి, ఇచ్చిన వాగ్దానం ఏది అమలు చేయలేదు సార్. మా జాతీయం కాదండి, అన్ని సెక్షన్లో కూడా అసంతృప్తి బాగా విపరీతంగా ఉందండి. అన్ని సెక్షన్లోనండి. కాంగ్రెస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారు చెప్పడం కానండి. బాబు గారికి అయితే మాత్రం అవకాశం లేదండి. ఏమనుమా లేదండి. ఇక ఏ సెక్షన్ హ్యాపీగా లేదు సార్. బయటికి రావడానికి స్ట్రెంత్ సరిపోవట్లేదు వాళ్ళకి. నోరెట్టి బయట వచ్చి అడుక్కుందామంటే ఆ స్ట్రెంత్ సరిపోక వాళ్ళు కుమిలిపోతున్నారు. చివరి చాలా కీలకమైన ప్రశ్న సార్. రామాయణం అంతా విని రాముడు సీతకేమవుతాడు అని అడుగుతున్నట్టు అనుకోకపోతే, కుల ప్రాతిపదికన, జాతి ప్రాతిపదికన ఇటువంటి పరిస్థితులు మళ్ళీ మరోసారి బాగా ఘాటుగా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూసినా, సినిమాల్లో మనకి కమ్మ కాపు అని మొదటిసారి మనకు పాటలు కూడా వినిపిస్తున్నాయి కొంతమంది తీస్తున్న సినిమాల్లో. ఈ పోకడ మారే అవకాశాలు ముందు ఎప్పటికైనా ఉంటాయి? భవిష్యత్తులో మారాలంటారా, లేకపోతే తప్పు లేదంటారా? ఇలా జాతి ప్రాతిపదిక మారదండి, తప్పదు కూడా.